సొంత బాబాయినే గొడ్డలితో నరికి నరికి చంపి సింపతి సంపాదించి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ రోజే యామరపడ్డాడు, మాయ మాటలు చెప్పాడు, ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి పదవి గురించి సొంత బాబాయినే గొడ్డలితో నరికి నరికి చంపి సింపతి సంపాదించి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి శని పట్టిందని చెప్పి నేను అన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాడు నేను చెప్పవలసిన అవసరం లేదు, విఘ్నులైనటువంటి మీ అందరికీ తెలుసు. సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. 2019లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో ఎన్డీఏ పోటీ చేసింది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ ఈ ప్రపంచంలో, దేశంలో ఏ రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వని మెజార్టీతో మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేశారు. బాధ్యతలు తీసుకున్నాం, లోపలికెళ్ళి చూశాం, మాలో భయమో ఆందోళన. ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, సూపర్ 6 అన్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నాం. కానీ ప్రభుత్వంలో చూస్తే మొత్తం డొల్లా. ఏ శాఖలో చూసినా ఒక్క పైసా లేదు. ఏ విధంగా పరిపాలన చేస్తామని నేనైతే భయంతో పాలన ప్రారంభించాం. సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఈ రాష్ట్ర ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారు. కేంద్రంలో మొన్ననే పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డు తిరగజేసినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం, ఈ రెండూ కలిసి మొన్నే 12వ తారీఖుకి 24 మాసాలు పూర్తయింది. ఈ 24 మాసాల్లో మీరు, నేను ఎవ్వరం ఊహించలేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. దానికి సమాంతరంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం 8,900 కోట్లు డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో వేశాం. మళ్ళీ 2వ విడత మొదటి ఫేజ్లో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం. ప్రతి ఒక్కరూ మైకు దొరికితే అన్నదాతే ఈ దేశానికి వెన్నుముకంటారు. ప్రతి ఒక్కరూ రైతు గురించి మాట్లాడతారు. కానీ ఆచరణ చూపించినటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, ఒక రైతు బిడ్డగా గర్వపడుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు 2 ఉన్నాయి. ఒకటి వ్యవసాయ శాఖ, 2 ఇరిగేషన్ శాఖ. ఈ 2 శాఖలకి తాళాలేసి మొత్తం సీల్ చేసేశాడు. 5 సంవత్సరాలు ఈ 2 శాఖల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. మాట్లాడితే ఒకటే చెప్తాడు, రైతు భరోసా ఇచ్చామని. అది కూడా 1 సంవత్సరానికి 7,500 కోట్లు ఇచ్చామని తప్ప రైతుకి ఇంకా ఏమీ చేయలేదు. ఈ రోజు ఇచ్చిన డబ్బుతో రైతు బాగుపడ్డు. ఈ రోజు మేము ఇచ్చిన డబ్బుతో రైతు ధనవంతుడు కాదు. ఈ రోజు మేము ఎందుకు డబ్బు ఇస్తున్నాం? మీరు వ్యవసాయం చేసుకోవడానికి, మీకు ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం చేస్తున్నాం తప్ప ఈ డబ్బుతోనే రైతు బాగుపడతాడని ఎవరైనా ఆలోచిస్తే అది తప్పు. గతంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ డబ్బే తప్ప అన్ని కార్యక్రమాల్ని సున్నా చుట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో అన్ని వ్యవస్థల్ని మళ్ళీ గాడిలో పెట్టాం. భూసార పరిరక్షణ, మళ్ళీ స్ప్రింక్లర్లు, డ్రిప్పులు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్లు ఏవైతే గతంలో ఆగిపోయాయో అవన్నీ 2 సంవత్సరాల్లో మళ్ళీ ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాం. అయినా సరే వ్యవసాయం చాలా కష్టంగా ఉంది. అనేక కష్టాలు వస్తున్నాయి. దానికి కారణం మనతో పాటుగా
దేశంలో ప్రదేశాల్లో వస్తున్నటువంటి పరిస్థితుల వల్ల చాలా కష్టాలున్నాయి. అందుకే రైతులు గుడ్డిగా వ్యవసాయం చేస్తే ఏదో మా తాతలు పూర్వీకులు ఈ విధంగా వ్యవసాయం చేశారు, నేను కూడా అదే విధంగా వ్యవసాయం చేస్తానంటే మనకి నష్టాలు తప్ప లాభాలు జరగవని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చెప్పిన విధంగా, శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తే దానికి తోడుగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మళ్ళీ వ్యవసాయాన్ని లాభదాటిగా తీసుకొచ్చి మీ అందరికీ మేలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. చాలా కష్టాలు వచ్చాయి. గత సంవత్సరం మీ ప్రాంతంలో పొగాకు ఎవరు కొనేవాళ్ళు కాదు. 300 కోట్లు పెట్టి పొగాకు కొన్నాం. కోకోకి ధర లేకపోతే కోకో కొన్నాం. ఉల్లిపాయలు తడిచిపోయి ఎవరూ పట్టించుకుపోతే ఉల్లిపాయలు కొన్నాం. మళ్ళీ ఈ సంవత్సరం చాలా సమస్యలు వచ్చాయి. మళ్ళీ పొగాకు ధర పడిపోయింది. నిన్న లేదు మొన్న ఒక ముఖ్యమంత్రి గారు 4 గంటల సేపు పారిశ్రామికవేత్తల్ని, రైతుల్ని ప్రతి ఒక్కరిని పిలిచి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పొగాకు కొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో తోతాపురం మామిడికి ధర తగ్గిపోతే ఎవరు ఊహించలేదు. కేజీకి 4 రూపాయలు ఇచ్చి రైతులకు ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కూడా వ్యవసాయాన్ని శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా వినాలి. ఈ మధ్యన ఒక యాప్ పెట్టాం, యూరియా డిఏపి. ఆ యాప్ ఎందుకు పెట్టాం? ఏదో ఎరువులు లేవని కాదు, యూరియా లేదని కాదు.